ఆర్టెమిస్ 2 నాసా చేపట్టిన ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన ప్రయోగంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్లో మొత్తం 4 ఆస్ట్రోనాట్లని చంద్రుడి వరకు పంపించింది నాసా. అయితే మూన్ పైన ల్యాండ్ కాకుండా జస్ట్ చందమామ చుట్టూ అలా ఒక రౌండ్ వేసి వస్తారన్నమాట. అంతరిక్ష పరిభాషలో లేదంటే సైంటిఫిక్ లాంగ్వేజ్లో చెప్పాలంటే దీన్ని ఒక ఫ్లై బై అంటారు. అంటే ల్యాండ్ కాకుండా జస్ట్ బయట నుంచి చూసి వచ్చేయడం అనేది దీని అర్థం. అయితే ఈ ప్రయోగం ఎంత క్లిష్టమైంది అంటే ఈ ఫ్లై బై 4 ఆస్ట్రోనాట్లు అర్త్ లోవర్ ఆర్బిట్ని దాటి పైకి వెళ్తున్నారు. సో దీన్ని అత్యంత క్లిష్టమైన ప్రయోగంగా చూడాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో మనం మూన్ పైన ల్యాండ్ కావాలన్నా లేకపోతే మార్స్ పైన ప్రయోగాలు చేయాలన్నా కూడా ఈ ప్రయోగం అనేది అత్యంత కీలకంగా మారబోతోంది. ఈ ప్రయోగం కేవలం ఫ్లై బై చేయడం మాత్రమే కాదు, తిరిగి స్ప్లాష్ డౌన్ కావడం కూడా చాలా కీలకం. సేఫ్ స్ప్లాష్ డౌన్ దీనికోసం నాసా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ సేఫ్ రిటర్న్ జర్నీ అంటే అర్త్ ఆర్బిట్లోకి రావడానికి చేయబోయే ఈ రిటర్న్ జర్నీ చాలా రిస్క్తో కూడుకున్నది అని నాసా చెప్తోంది. దీనికి ఎదురయ్యే ఛాలెంజెస్ ఏంటి, దాన్ని ఎలా నాసా కౌంటర్ చేయబోతోంది, ఈ అంశం గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం. సో ఈ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షం నుంచి అంటే చందమామ దగ్గర నుంచి ప్రయాణించుకుంటూ కిందికి వచ్చే టైంలో కరెక్ట్గా అర్త్ ఆర్బిట్ని టచ్ చేసే టైంలో ఏకంగా 39,000 నుంచి 40,000 కిలోమీటర్లు గంటకి 39,000 నుంచి 40,000 కిలోమీటర్ల వేగంతో ఈ భూ కక్ష్యలోకి ప్రవేశిస్తుందన్నమాట. సో ఇది అత్యంత ఎక్కువ వేగం. సో ఈ టైంలో ఏకంగా 2,800 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పుడుతుంది. సో ఈ వేగాన్ని అధిగమించాలి, అదేవిధంగా ఈ ఉష్ణోగ్రతని తట్టుకోవాలి. ఇది నాసా ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. సో ఈ ఉష్ణోగ్రతని తట్టుకోవడానికి ఏం చేశారంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ చుట్టూ ఈ షీల్డ్స్ ఏర్పాటు చేశారు. సో ఈ 2,800 డిగ్రీల సెల్సియస్ని తట్టుకుంటూ ఈ స్పేస్ షీల్డ్ మొత్తం కూడా తిరుగు ప్రయాణంలో భూకక్షలోకి ప్రవేశించగానే ఈ షీల్డ్ ఊడిపోతూ ఆ మొత్తం ఉష్ణాన్ని ఆ షీల్డే తీసుకుంటూ భూకక్షలోకి ప్రవేశించడానికి మార్గం సుగమం చేస్తుందన్నమాట. సో ఇంత వేగంతో ఇంత ఉష్ణోగ్రత మధ్య ఈ స్పేస్ క్రాఫ్ట్ భూకక్షలోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఈ టైంలో ఏం జరుగుతుంది అనేది కూడా అత్యంత కీలకం. ఈ వేగాన్ని తట్టుకునే టైంలో ఈ స్పేస్ క్రాఫ్ట్ చుట్టూ ఉండే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ప్లాజ్మాగా మారిపోతూ ఉంటుంది. అదే చాలా ఇబ్బందికర పరిణామంగా కూడా ఇక్కడ అభివర్ణిస్తున్నారు. అదేవిధంగా ఒక పర్టిక్యులర్ యాంగిల్లో ఈ స్ప్లాష్ డౌన్ అనేది జరగాలంటే భూకక్షలోకి ప్రవేశించే టైంలో ఒక పర్టిక్యులర్ యాంగిల్ కన్సిడర్ చేస్తారనమాట. పూర్తిగా కంప్లీట్గా ఇలా లోవర్గా వద్దామంటే వేగం చాలా ఎక్కువైపోతుంది. పోనీ అలా అని చెప్పి భూకక్షలోకి సమాంతరంగా రావాలంటే ఇంకా టైం ఎక్కువ పడుతుంది. ఇలాంటి రకరకాల ఛాలెంజెస్ ప్రస్తుతం నాసా ముందున్నాయి. సో ఆ యాంగిల్ని కూడా డిసైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మరొక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే పారాచూట్లు తెరుచుకోవడం. మొత్తం ఈ పారాచూట్లు తెరుచుకోవడానికి ట్రయల్ పారాచూట్లు మొట్టమొదటి ఉంటాయి, ఆ తర్వాత రియల్ పారాచూట్లు ఓపెన్ అవుతాయి. స్ప్లాష్ డౌన్ ఏకంగా 39,000 కిలోమీటర్ల నుంచి 40,000 కిలోమీటర్ల వేగంతో ఉన్న ఈ స్పేస్ క్రాఫ్ట్ స్ప్లాష్ డౌన్ అయ్యే టైంలో పారాచూట్లు తెరుచుకోవడం అనేది కూడా నెక్స్ట్ కీలకమైన అంశం. సో మొత్తం ఇప్పటి వరకు మనం 3 అంశాలు చెప్పుకున్నాం. ఒకటి ఉష్ణోగ్రత, 2 వేగం, అదేవిధంగా ఈ పారాచూట్లు తెరుచుకోవడం. మరొక కీలకమైన పరిణామం ఏంటంటే ఇంత వేగంతో ఇంత ఉష్ణోగ్రత మధ్య ఈ స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణిస్తూ వస్తుంది కాబట్టి కమ్యూనికేషన్ మొత్తం తెగిపోయే ప్రమాదం ఉంటుంది. దీన్ని ఒక బ్లాక్అవుట్ అంటారు. ఈ బ్లాక్అవుట్ టైంలో మొత్తం ఈ స్పేస్ క్రాఫ్ట్ తోటి నాసా కమ్యూనికేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. సో ఈ ఉష్ణోగ్రత తగ్గడం, వేగం తగ్గడం, స్ప్లాష్ డౌన్ అయిన తర్వాత మాత్రమే ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం కూడా తిరిగి పునరుద్ధరించబడుతుందన్నమాట. సో వీటన్నింటినీ దాటుకుని ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ఈ పసిఫిక్ ఓషియన్లో స్ప్లాష్ డౌన్ అవుతుంది. స్ప్లాష్ డౌన్ అయిన తర్వాత కూడా రెస్క్యూ సిబ్బంది వెంటనే ఈ స్పేస్ క్రాఫ్ట్ నుంచి 4 ఆస్ట్రోనాట్లని బయటికి తీసుకురావాలి. ఇదంతా కూడా చాలా వేగంతో చాలా ప్రిసైజ్గా జరగాల్సిన అవసరం ఉంటుంది. సో 11 ఏప్రిల్ తెల్లవారుజామున 5:38 అనేది వాళ్ళు పెట్టుకున్న టైం. ఇది కొంచెం అటు ఇటుగా కావచ్చు, కానీ మొత్తానికి ఈ టైంలో ఈ స్పేస్ క్రాఫ్ట్ నుంచి ఆస్ట్రోనాట్లు స్ప్లాష్ డౌన్ కాబోతున్నారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ స్పేస్ క్రాఫ్ట్ ముందున్న ఛాలెంజెస్. ఆర్టెమిస్ 2 సక్సెస్ అయితే కనుక మానవ చరిత్రలో మరొక అద్భుతం జరిగినట్టు అవుతుందన్నమాట. సో ముందే చెప్పుకున్నట్టుగా చందమామ మీద కాలు పెట్టాలన్నా, అక్కడ జీవరాశి ఉందో లేదో
తెలుసుకోవాలన్నా, అదేవిధంగా మరికొన్ని ప్రయోగాలు చేయాలన్నా, అట్ ద సేమ్ టైం మార్స్ పైకి వెళ్ళాలన్నా కూడా ఈ ఆర్టెమిస్ 2 ప్రయోగం సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి స్ప్లాష్ డౌన్ కావడం సక్సెస్ఫుల్గా అనేది మరొక ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. సో నాసా శాస్త్రవేత్తలతో పాటు మొత్తం శాస్త్రవేత్తల ఫ్రాటర్నిటీ అందరికీ కూడా ఒక్కసారి మనమంతా ఆల్ ది బెస్ట్ చెప్దాం.